మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. మిత్రులారా, ఇది మంగళగిరి బస్ స్టాపు. నేను ఇక్కడ గుంటూరు నుంచి వచ్చాను. ఇక్కడికి అంటే నిన్న త్రిప్రాంతకం పూర్తి చేసుకుని ఇక్కడికి రావడానికి గుంటూరు మంగళగిరికి వచ్చాను. ఇప్పుడు నేను ఉండవల్లి బౌద్ధ గుహలకు వెళ్తున్నాను. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ ఏమంటారంటే నియర్ బై దగ్గరే 2-3 కిలోమీటర్లు ఆటోలో కూడా పోవచ్చు అంటున్నారు. మేబీ బస్సు ఉంటే బస్సు, ఆటో ఉంటే ఆటో, ఏదైతేనేమో అక్కడికి వెళ్ళి మీకు మళ్ళీ మిగతా విషయాలతో వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్, నమో బుద్ధ. మిత్రులారా, ఇది ఉండవల్లి సెంటర్. ఈ సెంటర్ని ఉండవల్లి సెంటర్ అంటారు. అంటే మంగళగిరి నుంచి 15 కిలోమీటర్ల దగ్గర ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ బౌద్ధ గుహలు సపరేట్గా వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఆటోలు వెళ్తాయి. ఓకే. మిత్రులారా, ఈరోజు ఉండవల్లి గుహల గురించి మీకు సమాచారం ఇస్తున్నాను. చివరిదాకా చూడండి. చాలా మంచి సమాచారం మీకు అందుతుందని ఆశిస్తున్నాను. ఇక వివరాల్లోకి వెళ్తే, గుంటూరు జిల్లా మంగళగిరి అంటే మంగళగిరికి అమరావతికి 10 కిలోమీటర్ల దూరంలో ఉండవల్లి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన బౌద్ధ భిక్షువుల గుహ ఆలయాలు ఉన్నాయి. అంటే గుహలు ఉన్నాయి. అంటే మహారాష్ట్రలో కార్లే గుహలతో పోల్చదగిన, అంటే సేమ్ మహారాష్ట్రలో కార్ల గుహలు ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా ఉండవల్లిలో ఆ విధంగానే గుహలు ఉన్నాయనేది సారాంశం. ఇవి సాధారణ శకం 2-3 శతాబ్దాలకు చెందిన ఇక్ష్వాకుల కాలం నాటివి. దేశ విదేశాల నుండి అసంఖ్యాకంగా ఆంధ్ర జనపదానికి, అంటే అస్మక జనపదానికి, ముఖ్యంగా అమరావతి క్షేత్రానికి వచ్చే భిక్షువుల సౌకర్యార్థం, అంటే వాళ్ళకి వసతి కోసం విడిది గృహాలు వీటిని నిర్మించారు. అంటే చాలామంది అక్కడికి అమరావతికి వచ్చే వాళ్ళ కోసము ఆనాడుల్లో మనకి లాడ్జీలు లేవు కదా, మరి ఇవి ఒక విధంగా చెప్పాలంటే సత్రాలు లేకుంటే మఠము అని చెప్పొచ్చు, గుహాలం. అయితే ఇవి ఏకశిల పర్వతాన్ని 4 అంతస్తుల భవన సముదాయంగా తొలిచి మలిచిన తీరు అద్భుత పనితనాన్ని ప్రదర్శిస్తుంది. ఒక్కొక్క అంతస్తులో 16 గదుల చొప్పున మొత్తం 64 గదులు ఉన్నాయి. ప్రతి అంతస్తులోనూ వరుసగా ఉన్న గదుల ముందు విశాలమైన వరండా, రాతి స్తంభాలు కళాత్మకంగా మలిచారు. మొదటి అంతస్తులో అంటే గ్రౌండ్ ఫ్లోర్లో గదులు కొంతవరకు డిస్టర్బ్ అయినాయి. అంటే నిజం చెప్పాలంటే కింద చాలా శిథిలమైన గుహలు అవి. నేను మొదట్లో జైన గుహలు అనుకున్నా. తర్వాత నాకు అదే చెప్తున్నా, చాలాసార్లు అన్వేషణలో ఒకేసారిగా నాకు అవగాహన రాలేదు. తర్వాత కాలం తెలిసింది ఏంటంటే జైనము 10వ శతాబ్దం తర్వాతనే వచ్చిందని తెలుసుకోగలిగాను. ఇక రెండవ అంతస్తు గదులు, అంటే రెండవ అంతస్తులో గదులు లేకుండా 24 స్తంభాలతో కూడిన వరండాగా తయారు చేశారు. అంటే ఏకంగా గదులు ఉండవు, పిల్లర్స్ ఉంటాయి. ఇది భిక్షువుల ధ్యాన ప్రదేశం. ఈ వరండాకు చివర ఎత్తైన వేదికపై బుద్ధుని మహాపరినిర్వాణ శిల్పాన్ని అద్భుతంగా చెక్కారు. 12 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు గల శిలా ప్రతిమకు తలక్రిందు దిండుపై కుడి చేతి నుంచి ఎడమ చేతి శరీరంపై చూపిన అపురూప శిల్పకళా ఖండం. ఈ శిల్పం ప్రక్కన గోడపైన విషాదగ్రస్తులైన మల్లులు, చక్రవర్తులు, భిక్కువులు, ఉబ్బెత్తు శిల్పాలు చెక్కారు. వరండాకు రెండవ చివరి 2 చిన్న గదులను సాహిత్యాన్ని, పూజ వస్తువులను, ఇతర సామాగ్రిని నిల్వ చేసుకోవడానికి వీలుగా నిర్మించారు. ఇక 3-4 అంతస్తులలోని గదులు, వరండాలు, రాతి స్తంభాలు, గోడలపై జాతక కథలను, పద్మము, ధర్మచక్రాలను చెక్కారు. ప్రతి అంతస్తు చేరుకోవడానికి నైరుతి వైపు నుండి మెట్లను తొలిచారు. ఇవిగాక కింది నుండి నేరుగా 2వ అంతస్తులోని బుద్ధుని మహాపరినిర్వాణ శిల్పాన్ని దర్శించుకోవడానికి వీలుగా మెట్లు ఉన్నాయి.
ఈ పర్వతానికి తూర్పు వైపున మరొక చోట పర్వతంలో 2 గదులను తొలిచారు. వీటిని సింహద్వారం పైన వరుసగా బుద్ధుడు, ఏనుగు, పద్మము, ధర్మచక్రాలు, ఉబ్బెత్తు శిల్పాలను చెక్కారు. ఈ ప్రాంగణంలోనే మరొక పర్వతంలో 8 గదులను అదే రకంగా తొలిచారు. ఉండవల్లి గుహల నుండి ప్రారంభమైన మంగళగిరి అంటే మలయగిరి అనేవాళ్ళంట దాన్ని వరకు ఒక సొరంగ మార్గం ఉంది. అంటే ఇక్కడ నుండి గుహల నుండి మంగళగిరి వరకు ఒక సొరంగ మార్గం ఉండేది. ఇది నేడు పూడుకుపోయి ప్రవేశ శక్యం కాకుండా ఉంది, అంటే పోవడానికి వీలు లేకుండా ఉంది. 1959లో పురావస్తు శాఖ ఈ అరుదైన గుహలను గుర్తించి ప్రస్తుతం మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దినది. గుంటుపల్లిలో ప్రారంభమైన గుహ వాస్తు ఉండవల్లిలో పరిపక్వత పొందినది. గుహలకు ముఖద్వారం పైన గజపుష్టికార శిఖరాలు, చైత్య వాయనాలు ఉన్నాయి. అనంత సాయి, ఇది నిజం చెప్పాలంటే ఇక్కడ టాపిక్లోకి వద్దాం మనము. ఇది అనంత సాయి ఆలయమా అనేది ఒక ప్రశ్న. ఉండవల్లి గుహలలో 2వ అంతస్తులోని బుద్ధుని మహాపరినిర్వాణ శిల్పానికి సున్నంతో తల కిరీటం, అంటే సున్నంతో తలకు కిరీటం, మెడకు కంఠాభరణం, చేతులకు దండ కడియాలు, మురుగులు, కాళ్ళకు కడియాలు అమర్చి అనంత సాయి మహావిష్ణువుగా మార్చివేశారు. వినాయకుడు, రాముడు తదితర సున్నపు రాతి శిల్పాలను తెచ్చి గుహాలయాల ముందు హిందువుల పరం చేశారు. ఇది బౌద్ధుల గుహలని స్పష్టమైన ఆధారాలతో కనిపిస్తున్నా పురావస్తు శాఖ స్పష్టమైన హోర్డింగులు పెట్టినా కొత్తగా ఈ గుహలను సందర్శించిన వారికి అనంత సాయి గుహలు అని అడిగితే తప్ప తెలియని దుస్థితి నెలకొన్నది. ఇక్కడ పురావస్తు ఉద్యోగి ఒకరు బుద్ధుని శిల్పానికి మహావిష్ణువు పేరుతో ధూప దీప నైవేద్యాలను అందిస్తూ చిల్లర దండుకుంటున్న వైనం చూసి గట్టిగా మందలించాను. నేను నిజం చెప్పాలంటే నేను షూటింగ్ చేసి వెళ్ళేసరికి అక్కడ ఒక అతను, అంటే పురావస్తు శాఖ అతను ఎంప్లాయీ ఉన్నాడు, ఈయన పూజలు చేస్తున్నాడు. అసలు ఇది బౌద్ధ గుహ ఆలయం అని బోర్డు పెట్టి ఇంత పురావస్తు శాఖ వాళ్ళు ప్రమోట్ చేసినప్పుడు లోపల వెళ్ళి ఈ పిచ్చి పైత్యాన్ని మాత్రం మానుకోలేదు. అంటే ఇది ఎవరి తప్పు? ప్రజలదా, పాలకులదా, చరిత్రను వక్రీకరించిన బ్రాహ్మణులదా అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం 3వ అంతస్తుకు వచ్చినాము. ఇక్కడ ముందర ఉండేటివన్నీ సిమెంటు స్ట్రక్చర్లే, అంటే పురాతన విగ్రహాలు అయితే కాదు. ఇవి మధ్యన పెట్టేశారు. ఇక్కడ కూడా ఈ విగ్రహం కూడా సిమెంట్తో చేసింది. ఇక్కడ ముందు భాగంలో ఇవన్నీ సిమెంట్తో చేశారు. వాస్తవానికి అయితే ఇవి అవే శిల్పాలని చెక్కారా లేకపోతే మాడిఫై చేశారా అనేది చూడాలి. ఇక్కడైతే ఇదేం ఆల్టర్నేట్ కనపడతలేదు. ఇది కూడా సిమెంట్తో చేసిందే. ఈ విగ్రహం కూడా సిమెంట్ విగ్రహమే, అంటే రాతి శిల్పం అయితే కాదు.
ఇది కూడా సిమెంట్తోనే, రాతి శిల్పం కాదు. ఇక్కడ మనం చూస్తే ఇది న్యాచురల్గా ఎలిఫెంట్, ఇది స్టోన్ ద్వారా చెక్కినది. చెక్కిన శిల్పం. ఇక్కడ వజ్రయాన్ సింహం గుర్తు. ఇక్కడ చేతిలో ఈ ఆకులు అంటే చేతులు కొమ్మలు ఆకులు పెట్టుకుంటే ఆమె మహాతల్లి కింద చెప్తారు, మహామాయ. అలా ఆ గుర్తింపు ఉంటుందండి. ఇక్కడ ఇవన్నీ శిల్పాలు రాతి మీద చెక్కిన శిల్పాలు కావు. రాతి మీద చెక్కిన శిల్పాలు కావు, అన్నీ స్టోన్. కొన్ని అంటే దీంట్లో బాగా గమనిస్తే ఇక్కడ చూడండి, ఇది సిమెంట్ తిరిగిపోయింది. ఇందులో ఇప్పుడు ఇది ప్యూరు, ఇవి కొన్ని ప్యూర్గా ఉన్నాయి శిల్పాలు. ఇక్కడ రామానుజం వారి విగ్రహం కూడా ఉంది ఇందులో. అంటే 8వ శతాబ్దం వరకు రామానుజం లేరు దీంట్లో. చరిత్రక ఆధారాలు చూసుకుంటే 8వ శతాబ్దం వరకు ఆయన లేరు. ఇక ఉండవల్లి గుహలు బౌద్ధుల ప్రాచీన శిల్పకళ వైభవానికి ప్రతీకలు. గాంభీర్యమైన నిర్మాణ శైలి సంతరించుకొని నాటి భిక్షువుల పనితనానికి, సునిశ్చిత కౌశలానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచిన అరుదైన ఈ గుహలను ప్రతి ఒక్కరూ తిలకించి రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. నిజమే మిత్రులరా, చాలామంది నా వీడియోలు చూసి ఈ అన్న బాగానే కష్టపడుతున్నాడు, బాగానే చేస్తున్నాడు, మాకైతే మంచి మంచి సమాచారం ఇస్తున్నాడు, చాలా సంతోషమన్నా అని చెప్తున్నారు. కొంతమంది తెలియని విషయాలు తెలుసుకుంటారు, కొంతమంది కడుపులో మంట తట్టుకోలేక నన్ను బూతులు తిడుతున్నారు. ఎనీవే, ఏదైతేనేమి వాస్తవం ఏంటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నేను చరిత్రను చెప్పడం వల్ల నాకు వచ్చే లాభము లేదు, నష్టమే చెప్పాలంటే. కానీ నా వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి నేను మీకు చరిత్రని అందిస్తున్నాను. ఇందులో వాస్తవం ఎంత, నిజమెంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అది బౌద్ధ గుహాలయమైనప్పటికీ అక్కడ పూజలు ఎందుకు చేస్తున్నారు? పూజలు చేయొద్దు అని కాదు, ఏ పూజలు చేయాలి? బుద్ధునికి సంబంధించిన ఆరాధనలు ఉన్నాయి, త్రిశరణాలు, పంచశీల, అష్టాంగ మార్గాలు వల్లిస్తూ ఆయనకు చేస్తే ఎటువంటి అభ్యంతరాలు, గురువుని ఎట్లా పూజిస్తామో అట్లా పూజిస్తే సరిపోతుంది. కానీ కాబట్టి ఇక్కడ అంటే ఒక విధమైన వక్రీకరణ జరిగిందనేది నా అభిప్రాయం. సో ఈ యొక్క ఉండవల్లి గుహలలో నేను బయటపెట్టిన మోసం ఏమిటంటే, ఇక్కడ మహాపరినిర్యాణం అంటే బుద్ధుడు
చనిపోయిన తర్వాత చాలా విగ్రహాలు నిర్మించారు. అవి ఉత్తర దక్షిణ ముఖాలుగా ఉంటాయి. మామూలుగా చనిపోయిన శవాలకు మాత్రమే ఉత్తర దక్షిణ దిశగా మన దేశం నడుస్తుంది. హిందువులు ముఖ్యంగా వైదికులు ఆ బుద్ధుడు మహాపరినిర్వాణం చెందిన ఒక దిశను బట్టి అది చనిపోయిన దిశగా క్రియేట్ చేశారు. బౌద్ధులు కూడా ఆ కాలం నాటిలో ఉత్తర దక్షిణ దిశలుగా ఉండే సమాధులు కావచ్చు ఇట్లా పెట్టుకునేవాళ్ళు. అయితే ఈ సిస్టమ్ని తర్వాత కాలంలో ఈ యొక్క వైదికులు ఈ ఉత్తర దక్షిణ మహాపరినిర్వాణం చెందిన శిల్పాలను పట్టుకొని వీళ్ళు దేవీ దేవతలుగా వర్ణిస్తున్నారు. ఇది కూడా మీరు గమనించాల్సిందే. ఎక్కడైనా సరే వైదికంలో తూర్పు పరమడ ఉంటుంటాయి శిల్పాలు. అంటే ఉదయించే సూర్యుని చూసినట్టు ముఖద్వారాలు ఉంటాయి, అస్తమించే సూర్యుని చూస్తున్నట్టు వెనక బ్యాక్ సైడ్ గుడి బ్యాక్ సైడ్ ఉంటుంది. కాబట్టి ఈ శిష్టాన్ని వీళ్ళు కాదని ఉత్తర దక్షిణ ఉన్న ముఖాలు ఉన్న అంటే పడుకున్న మహాపరినిర్వాణం చెందిన విగ్రహాలని బౌద్ధుని విగ్రహాలు ఇవి వైదిక విగ్రహాలు పద్మనాభుడు లేకపోతే మహావిష్ణువు లేకుంటే ఇంకా రకరకాలుగా శేషనాగుపై పయలించిన మహావిష్ణువు అని కూడా చెప్తుంటారు. అంటే ఇవన్నీ మీరు దిశలో ఆలోచించాలి. అంటే శిల్ప వాస్తుని కూడా ఆలోచించాలి. మీరు ఈ విధంగా గమనిస్తారని ఆశిస్తున్నా. నేను ఈరోజు ఉండవల్లిలో జరిగిన మోసం ఏంటంటే ఆ బుద్ధునికి సిమెంటు అంటే ఈ గచ్చు అంటారు. ఆ కాలంలో బెల్లము సున్నము అన్నీ కలిపి గచ్చు తయారు చేసి ఒక రాతి లెక్క తయారు చేస్తారు. అవన్నీ తయారు చేసి ఆభరణాలు పెట్టి అక్కడ విగ్రహాలు కూడా గోడల మీద అన్నీ గచ్చుతో తయారు చేసి వాటిని పెట్టి ఇదే వైదికముతో మిక్స్ అయి ఉంది, బౌద్ధం కంటే ముందు వైదికం ఉంది అని చెప్పే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ మిత్రులారా. నమో బుద్ధాయ్. ఓకే మిత్రులారా, మొత్తం షూట్ చేశాను, మీకు ఆల్రెడీ వివరించాను కాబట్టి. అయితే ఇందులో విచిత్రం ఏంటంటే ఈ యొక్క రాతి కట్టడము రాతి శిల్పాలు ఇక్కడ ఇందులో లేవు, చాలా తక్కువ ఉన్నాయి. 100లో 30% మాత్రమే ఉన్నాయి. మిగతా 70% మొత్తం ఆల్టర్నేట్ అయిపోయాయి. ఇక్కడ సిమెంట్తో తయారు చేసిన మీరు పైన చూస్తుంటే ఆ స్ట్రక్చర్ మొత్తం సిమెంట్ స్ట్రక్చరే. బౌద్ధ గుహలకి డెకరేషన్ కోసం పెట్టినట్టుంది, కానీ వాస్తవానికి అక్కడ ఉన్న పూర్తి పాత ఆనవాళ్ళు తీసేయడం జరిగింది. పాత యొక్క విగ్రహాలు తొలగించారు. వీళ్ళు హైందవ ధర్మానికి సంబంధించిన విగ్రహాలను పెట్టి లోపల 8వ శతాబ్దం యొక్క విగ్రహాలు ఉన్నాయి అక్కడ. అది ఎట్లా సాధ్యమవుతుంది? ఆదిశంకరాచార్యులు 8వ శతాబ్దంలో వచ్చాడు. కొంతమంది హిస్టారికల్ 12వ శతాబ్దం అంటారు. మనం 8వ శతాబ్దమే అనుకుందాం. 8వ శతాబ్దంలో వచ్చిన ఆదిశంకరాచార్యులు 4వ 5వ శతాబ్దంలో ఎట్లా ఈ యొక్క బౌద్ధ గుహల్లో ఉంటాడు అంటే దానికి ఎవరు ప్రశ్నించేవారు లేరు. అంటే ఇక్కడ మీరు గమనిస్తే గోడల్లో అన్ని వీడియోలు చూశాను, ఎక్కడ వాస్తవ సంపద లేదు. అంటే రాతికి చెక్కిన శిల్పము దాన్ని ఆల్టర్నేట్ అంటే సిమెంట్లు చేసి విగ్రహాలు సృష్టించారు. మొత్తం రెడీమేడ్ విగ్రహాలే ఉన్నాయి. సో ఉండవల్లి బౌద్ధ గుహలలో బౌద్ధం అనే ఆనవాళ్ళు లేకుండా చేశారు. సో ఇది విశ్లేషణ ఈ గుహలకు సంబంధించింది మిత్రులారా. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్, నమో బుద్ధాయ. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. దీన్ని ఎంతమంది షేర్ అయితే అంత నిజాలు బయటకు తెలుస్తాయి. ఏదో శివన్న పెట్టాడు లైక్ కొడదాం అనుకునేది కాదు. షేర్ చేయండి, ఇతరులకు వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో షేర్ చేయండి. దానివల్ల తొందరగా మనకి వ్యూస్ పెరుగుతాయి, 10 మంది చూడగలుగుతారు. థ్యాంక్ యూ. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.